హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండీ! వినాయక చవితి పండగ రోజే మేము అంటే ఆ రోజు పూజ చేసుకొని, నైట్ టైం కూడా పూజ చేసేసుకొని ఇంకా బయలుదేరుతామనమాట. అంటే ఊర్లో ఎలాంటి విఘ్నేశ్వరుని పెట్టారు, ఎక్కడ ఎలా పెట్టారు, ఏంటి చూడాలి అనేసి అదొక ఎక్సైట్‌మెంట్ లాగా. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే అక్కమ్మ బావి అని ఉంటుందనమాట. అక్కడ పెట్టిన వినాయకుడు నేను ఫస్ట్ చూపించింది. అక్కడి నుంచి ఒక 4 అడుగులకు ముందుకేస్తే ఆపోజిట్‌లోనే మీకు ఇంకొక వినాయకుడిని కూడా పెట్టేసున్నారు. ఇప్పుడు మనకందరికి తెలిసిందే. ప్రతి వీధిలో వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే అప్పట్లో అయితే ఒక్కొక్క చోటే ఉంటాయి, ఇక్కడ ఉండవు అని చెప్పేసి. ఇప్పుడు అలా కాదు. ప్రతి గొంతులో, ప్రతి సందులో పెట్టడం స్టార్ట్ చేశారు. అందుకనే చాలా ఎక్కువైపోయినాయి. చూడ్డానికి కూడా మనకి కళ్ళ నిండా అనిపిస్తుంది. ఎటు పోయినా వినాయకుడు కనిపిస్తూనే ఉంటాడు ఆ వినాయక పండగప్పుడు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లనే ఇక్కడికొచ్చి వినాయకుడిని కూడా దర్శించుకొని ముందుకొచ్చేస్తూ ఉన్నాం. వెనక్కి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ లైటింగ్ చూడండి, బాలకృష్ణుడిలాగా బయట అట్లా చాలా బాగుండింది. అవి చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. మేము ఫస్ట్ వెళ్ళింది అక్కమ్మ బావి అని చెప్పాను కదా. అక్కడ నుంచి వెనక్కి వస్తే ఇదనమాట సందు వస్తుంది. ఈ సందులో ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగున్నారు కదా, నాగపడుగులతోటి వెనక చాలా ముద్దుగా బాగున్నారు. మీరు కూడా ఇంతేనా? పండగ అయిపోయిన రోజు అంటే ఆ రోజే వెళ్తారా, లేదా పక్క రోజు వెళ్తారా? అసలు వెళ్తారా వెళ్ళరో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం ఇట్లా వెళ్ళి వినాయకుల్ని అంతా చూడడం. పెళ్ళి కాకముందు కూడా మేము ఇంతే అనమాట. నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇట్లా ఇంకా ఇక్కడ చూసేసుకొని మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాం. ఇదనమాట ఇక్కడ డెకరేషన్ అంతా. చిన్న సందైనా కూడా చాలా బాగా పెడతారు. ఇంకా అక్కడి నుంచి రాగానే మా ఊర్లో ఫేమస్ ఏంటంటే పోలేరమ్మ అరుగు, అంటే పోలేరమ్మ అవ్వన్న కూడా తెలుస్తుంది అనమాట. పోలేరవ్వ అంటారు. ఆ అరుగు పక్కనే ఇక్కడ వినాయకుడిని కూడా పెడతారు. ఉన్న చిన్న ప్లేస్ అయినా కూడా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. వెల్కమ్ లాగా స్వామి వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వీళ్ళందరూ వెల్కమ్ పలుకుతున్నట్టు ఫ్రంట్లో పెట్టుకున్నారు. లోపలికి వెళ్తే చూడండి డెకరేషన్ చిన్న ప్లేస్ అయినా కూడా చాలా బాగా అలంకరించుకున్నారు. పోలేరమ్మ అరుగు పక్కనే అనమాట. 3 ముఖాలతో ఉన్న విఘ్నేశ్వరుడు, అది కూడా మన నెమలి పింఛం ఉంది చూడండి వెనక, నెమలి మీద కూర్చున్నట్టు చాలా బాగుంది కదా. విగ్రహం అయితే భలే ఉంది. ఇంకా అదంతా చూసుకొని ఆ పోలేరవ్వ పక్కన ఇంకో సందు ఉంటుంది. ఆ సందులోకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. చిన్న సందు ఇదైతే. ఆ సందులో కూడా చూడండి ఈ వినాయకుడిని చూస్తే అయితే నాకైతే ఎంత ముద్దొచ్చారో. మీరు చూస్తే డైరెక్ట్గా చూస్తే ఇంకా అసలు ఇంకా చూస్తూనే ఉంటారు, అంత బాగున్నారు ఆ వినాయకుడు. చిన్న విగ్రహం, క్లాసీ లుక్ ఉంది. అసలు ఎంతో సాఫ్ట్గా ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఉన్న ఎంత సందులోనే ఎంత బాగా డెకరేషన్ చేశారు. వెనక విఘ్నేశ్వరుని వెనకాలే ఇక్కడ మన కృష్ణయ్య కూడా ఉంది చూడండి, నీళ్ళల్లో నించున్నట్లు తామర పువ్వులు వేసేసి ఆ డెకరేషన్ చాలా బాగుండింది. క్యూట్గా ఉన్నాడు కృష్ణయ్య కూడా. ఈ డెకరేషన్ అవన్నీ చూసుకుంటూ కొంచెం లోపలికి వెళ్ళి అసలు వినాయకుడు ఎలా ఉంటారో మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు. అంటే ఇది ఫస్ట్ రోజే కాబట్టి ఇంకా హోమం చేయలేదు. హోమం జరుగుతుందంట, సెకండ్ డేనో థర్డ్ డేనో జరుగుతుందని అయితే చెప్పారు అప్పుడు. ఇక్కడ చూడండి ఫ్లవర్స్తో డెకరేషన్. అసలు ఆ ఫ్లవర్స్కి ఆయన లోపల ఆయన కూడా చూడండి విగ్రహం ఎలా ఉందో, క్లాసీ లుక్ ఉంది అసలు. అంత సాఫ్ట్గా ఎట్లా ఉంటుంది మామూలుగా అంత క్యూట్గా తలపాగాతోటి ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఆ డెకరేషన్ కానీ ఆ ఫ్లవర్స్తో కానీ ఎంత బాగుందో. ఆ వినాయక చవితి అంటేనే మన ఊరంతా కలకలలాడిపోతుంది కదా లైటింగ్స్ తోటి అట్లా. ఇంకా అక్కడి నుంచి చూసుకొని కొంచెం ముందుకు వస్తే మా ఊర్లో విష్ణాలయం అని ఉంటుంది. విష్ణాలయం దగ్గర చూపిస్తాను. రాగానే చిన్న బొమ్మలతోటి మనకి ఫ్రంట్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి పైన ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ చేశారు. వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి లాగా పెట్టారు. చిన్న ప్లేస్ అయినా చాలా నీట్గా పెట్టారు. అసలు విగ్రహం చూడండి మీకు ఎవరు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే? రాముల వారిలాగే అనమాట. రాముల వారిలాగా చేతిలో బాణము, ధనస్సు అవి పట్టుకొని ఎలా ఉన్నారు, వెనక సూర్యుని వలె అది పెట్టున్నారు. చాలా బాగున్నారు కదా అసలు నించోని విఘ్నేశ్వరుడు. అంటే మా ఊర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వెరైటీగా పెడుతుంటారు. ఇక్కడ విష్ణాలయము చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే కొత్త బజార్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా కొంచెం వెరైటీగా చాలా బాగా చేస్తారనమాట. మా ఊర్లో ఫేమస్, మా ఇంటి దగ్గర ఫేమస్ ఏంటంటే విష్ణాలయం దగ్గర పెట్టేది, కొత్త బజార్లో పెట్టేవి, ఇవన్నీ కొంచెం చాలా బాగా పెడతారనమాట.
ఇక్కడ కూడా చూడండి లైటింగ్ బయట నుంచి ఎంత అద్దరిపోతుంది, అసలు కలకలలాడిపోతున్నాయి. రోజు చూసే వీధికి ఈరోజు చూసే వీధికి మేము చూసేది ఇదేనా అని అంత డౌట్ వస్తుంది. అంత బాగుంటుంది. ఆంజనేయ స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, రాముల వారు, ఆంజనేయ స్వామి, ఇంకా శివయ్య, ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్క విగ్రహం, వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు మీకు. చూసారు కదా అమ్మవారు. ఇలా ప్రతి ఒక్క చోట లైటింగ్స్ తోటి ఎలా అదిరిపోయిందో. ఫస్ట్ దారి దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా ప్రసాదం పెట్టడానికి ఒకటి, చాలా బాగా నీట్గా చేసుకుంటారనమాట ఇది వీళ్ళు. ఇంకా వచ్చేసాం స్వామివారి దగ్గరికి. చూడండి బయటనే ఎలా ఉందో, ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్టు చూడండి ఎలా ఉన్నాయో రెండు సైడ్లు. ఇంకా లోపల చూస్తే అసలు అదిరిపోయింది ఈసారి డెకరేషను. కింద అవేవో లైట్స్ లాగా పైన అంతా ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. స్వామి కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది విగ్రహం కూడా. ఇక్కడ బాగా చేస్తారు కాబట్టి ఫ్రెష్ అనమాట. ఇక్కడనే కాదు ప్రతి చోటకి వెళ్తూ ఉంటారు. ప్రతి వినాయకుని దగ్గర ఆ రోజే కాబట్టి అందరూ స్టార్ట్ చేస్తారు చూడడానికి అనేసి చాలామంది జనమే ఉన్నారు. చూసారా ఇక్కడ నేనున్నా మీకేం భయం అని అభయహస్తం ఎలా చూపిస్తున్నారు స్వామి. నాకైతే అదే అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా లేదో చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఒక కుర్చీలో కూర్చొని అంతా నేనున్నా మీకేం భయం అన్నట్టే ఉంది నాకు చూస్తూ ఉంటే. చాలా బాగుంది. ఇక్కడ కూడా విగ్రహం చూసుకొని బయటకైతే వచ్చేస్తాం మేము. చూడండి ఒక్కసారి లైటింగ్. మీ ఊర్లో కూడా ఇట్లనే ఉంటుందనే ప్రతి చోట అంత నీట్గా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు. మా ఊర్లో అయితే ఇప్పుడు అప్పుడైతే ఇన్ని విగ్రహాలే ఉన్నాయి, అన్ని విగ్రహాలే ఉన్నాయి అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో ఉన్నాయి మా ఊరిలో విగ్రహాలు. ప్రతి సందులో పెడుతూ ఉన్నారు. అట్లా విష్ణాలయం చూసుకొని మేము ఇటు మా ఇంటి దగ్గర నేమ్స్ స్కూల్ అని ఉందన్నమాట. ఆ నేమ్స్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా పిల్లలు మేమందరం చెప్పులు వదిలేసి అక్కడికైతే వెళ్ళాం. చూడండి బయట నుంచి ఇక్కడ కూడా చాలా బాగుంది డెకరేషన్. ఇక్కడ ఎవరో పూజ చేయించుకుంటూ ఉన్నారనమాట. సో అందుకని కొంచెం సేపు నించొని స్వామి దగ్గర హారతి తీసుకొని వెళ్దామని నించొని ఉన్నాం. మీకైతే డెకరేషన్ చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్స్ పెట్టేసి ఫ్లవర్ వాజుల్లాగా అవి ప్లాంట్స్ అవి పెట్టేసి వాటికి లైటింగ్స్ వేసి ఎంత బాగున్నాయో. ఇంక విగ్రహంకి వస్తే చూడండి చాలా బాగున్నాడు కదా విఘ్నేశ్వరుడు. పైన వెంకటేశ్వర స్వామి లాగా సైడ్ ఇంకో ఇవి చూడండి. మీకు ఇక్కడ కూడా కుర్చీలో కూర్చున్నట్టే ఉంది. చాలా బాగుంది ఇక్కడ విగ్రహం కూడా. ఇది చూసి వచ్చేసిన తర్వాత మా ఇంటి దగ్గర చూపించకపోతే ఎలా అసలు. మేము మా ఇల్లు వచ్చేసి కావాలన్నమాట. మాది నెల్లూరు డిస్టిక్ అండి. కావాలంటే అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఆ కావల్లో కృష్ణుడి బొమ్మ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఆ కృష్ణుడి బొమ్మ దగ్గర ఉండే విఘ్నేశ్వరుడు అనమాట. అక్కడనే మా ఇల్లు కూడా కృష్ణుడి బొమ్మ పక్కనే. సో మా ఇంటి దగ్గర ఉండే వినాయకుని చూపించకపోతే ఎలాగా. చూడండి ఈసారి మా ఇంటి దగ్గర ఉన్న విఘ్నేశ్వరుడు కూడా కొంచెం ఫేమస్, బాగా పెట్టారు. వెనక అర్ధనారీశ్వరుడు, ముందు పక్క విఘ్నేశ్వరుడు. చాలా బాగుంది అసలు. ఇప్పుడు చూసిన వాటన్నిటిలో నాకైతే మా వినాయకుడే చాలా బాగుందని అనిపించింది. మీరు కూడా ఇంతేనా? మీరు ఇట్లానే అనుకుంటారా? అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీళ్ళు చిల్లర ఉంటుంది కదండి, రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, వాటితోటి ఒక మాల కట్టి మాల వేశారు. ఆ మాల, వాళ్ళ చేతిలో ఉండే లడ్డు, కింద ఇంకొక పెద్ద లడ్డు ఉంది. అవి మొత్తం వేలం పట్టకి వేస్తారని చెప్తూ ఉన్నారు. మాది ఈ దేవుని మాత్రం 5వ రోజు అయితే తీసేశారనమాట. ఇదేనండి మీ వీడియో. మీకు వినాయకుల్లో ఏ వినాయకుడు నచ్చారో కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి. చాలా ఫేమస్ ఏంటంటే మా ఊర్లో కలగోలమ్మ గుడి దగ్గర చాలా బాగుంటుంది. కానీ పిల్లలు రాలేను అంటుంటే సరే అని చెప్పేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే కామెంట్ సెక్షన్లో ఏ దేవుడు మీకు నచ్చాడో చెప్పడం మర్చిపోకండి, ఏ విగ్రహం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.